హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను న్యూ రెసిపీని తీసుకొచ్చానండి. ఇది రాగి పిండి. సో ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను బౌల్లో, మిక్సింగ్ బౌల్లో. అండ్ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. సో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. సో ఇంకొకటి ఇది కొబ్బరి అండి. సో కొబ్బరి కూడా నేను ఇలా తురుము పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి ఇలా తురుముకున్న దాన్ని ఒక కప్పు, అంటే ఒక బౌల్. సో కొద్దిగా ఇలాచి టేస్ట్ కోసం, అంటే యాలకుల పొడి అండి, ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ జస్ట్ మెల్ట్ అయ్యే వరకు నేను పెట్టాను. దీన్ని నేను ఏదన్నా ఇప్పుడు మనకి దాంట్లో ఏమన్నా ఉంటే ఏమో అని చెప్పేసి నేను ఇది ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న నలకల్లాగా ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఇప్పుడు పిండిలో ఇలా నేను ఉండలు చేసుకున్నాను. ఇలా పిండిలాగా ముద్దలాగా కలిపేసుకుని దాన్ని నేను ఉండలు చేసుకున్నాను. సో ఇలా బాల్స్ చేసుకున్నాను కదా, దాన్ని నేను ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్నాను. సో ఇలా నేను ఇది తీసుకున్నాను కదా, వీటిని నేను ఆయిల్ వేసేస్తున్నాను. సో ఇలా వేగిపోయింది. ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని నేను తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వేగిపోతుంది. సో దాన్ని నేను ఇలా రోల్ చేసుకుంటున్నాను. సో ఇంకొకటి ఇలా రోల్ చేసేసుకున్నాను. అండ్ ఇలా వేగుతున్నాయి కదా, దీన్ని నేను బాగా కొంచెం ఎక్కువ వేగింది కదా ఇది, దీన్ని తీసేస్తున్నాను నేను. వేగితేనే, ఎంత ఎక్కువ వేగితే అంత బాగుంటాయి మనకి టేస్ట్ అనేది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని చేసుకుంటే బెటర్. వేడి బూరెలు అనేది రెడీగా అయిపోయాయండి. ఇది ఏంటంటే రాగి బూరెలు. సో వీటిని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. యమ్మీ, సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్, కీప్ వాచింగ్.